బీసీ రిజర్వేషన్ల పిటిషనర్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ మధ్యాహ్నం 12:30 వాయిదా పడింది. విచారణ మొదలైన కాసేపటికే ధర్మాసనం వాయిదా వేసింది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ఏం జరిగిందని హైకోర్టు ప్రశ్నించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ఇక బీసీ రిజర్వేషన్ల పిటిషన్ పై ఇవాళ అయితే వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది ధర్మాసనం. మరి దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ప్రస్తుతం హైకోర్టులో బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం పైన విచారణ జరుగుతున్నటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ రాజకీయ పార్టీలన్నీ కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత కొంతకాలంగా దాదాపు 1 year నుంచి కూడా ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ఉంది. బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్కి సంబంధించి ఇప్పటికే ఉపరాష్ట్రపతి దగ్గర అనేక బిల్లులు ఉన్నాయి, పెండింగ్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకి రేపు నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. మరొక వైపు రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ సైతం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈరోజు ఇప్పటికే గత నెల 27వ తేదీన ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి విచారణ జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజుకి వాయిదా పడినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా దానికి సంబంధించి విచారణ జరిగింది. బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఇప్పటికే దాదాపు 6 పిటిషన్లు పడ్డాయి. బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్కి సంబంధించి కొట్టేయాలంటూ కూడా, ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి విరుద్ధంగా ఈ 42% బీసీ రిజర్వేషన్ ఉందనేటటువంటి అంశాన్ని పేర్కొంటూ కూడా ఇప్పటికే 6 పిటిషన్లు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం దీంతో పాటు మరొకవైపు ఒకవైపు ప్రభుత్వం తరపున, మరొకవైపు బీసీ సంఘాల తరపున దాదాపు 25 ఇంప్లీడ్ పిటిషన్లు సైతం వేయడం జరిగింది. ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఎందుకు ఏం జరిగింది, సుప్రీంకోర్టులో వాదనలు ఏం జరిగాయి అన్నదానిపైన కూడా ప్రధానంగా ఇప్పటికే విచారణ జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు హైకోర్టులో దాని గురించి కూడా హారా తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దీంతో పాటు ఇప్పటికే ఒకవైపు హైకోర్టు వద్దకి కాంగ్రెస్కి సంబంధించినటువంటి నేతలు కానీ బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. 12:30 తర్వాత హైకోర్టు ఏం చెప్తుందన్న దానిపైనే ప్రధానంగా ఇక్కడంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి లాయర్లంతా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే లోన్ ఏం వాదన జరిగిన ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు సీనియర్ న్యాయవాది రవీంద్ర గారు ఉన్నారు. మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఏం జరిగింది అసలు? లోన్ ఎటువంటి వాదనలు జరిగింది? ఇంకా వాదనలు స్టార్ట్ కాకముందే ఇప్పుడు కోర్టులో ఏం జరిగిందంటే, మామూలుగా రోజు మెన్షన్స్ ఉంటే కోర్టులో మెన్షన్ చేశారు. ఈ మ్యాటర్కి సంబంధించి మెన్షన్ చేస్తూ ఉంటే కోర్టు వారు 3 ప్రశ్నలు సంధించడం జరిగింది. ఇది సమ్మర్ వెకేషన్లో వేసినటువంటి కేసు కదా, ఇందులో ఏమన్నా ఇంటీరియం ఆర్డర్ ఉందా అంటే నో అని చెప్పారు ఏజీ గారిని మళ్ళీ అడిగారు, మీరేమన్నా ఆర్ యూ గోయింగ్ టు ప్రిఫర్ ఎనీ కౌంటర్ అన్నారు, మీరు ఏదన్నా కౌంటర్ వేయదలిస్తే అని అడిగారు, అంటే నో అని చెప్పారు. అదే విధంగా సుప్రీంకోర్టులో ఒకరు వేసినటువంటి కేసు ఉంది కదా, మరి అదేంటి అని అడిగారు. దానికి సంబంధించి అది డిస్మిస్ అయిందని చెప్తూనే అంతలోగానే అభిషేక్ మనో సింగ్ ఆన్లైన్లోకి వచ్చారు, వర్చువల్లో హాజరయ్యారు. వారు కేటగిరికల్ విషయాన్ని పూర్తిగా విన్నవించారు. అబ్సల్యూట్లీ డిస్మిస్డ్ బై ది హానరబుల్ సుప్రీంకోర్టు అని చెప్పడం జరిగింది. హానరబుల్ సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసును డిస్మిస్ చేయడం జరిగింది కాబట్టి అక్కడ ఏం పెండింగ్ లేదు. దేర్ బై దిస్ కోర్ట్ హ్యాస్ టు హియర్ ద మ్యాటర్ అన్నట్టుగా వీళ్ళు చెప్పారు. 12 to 12:30 మధ్యన ఈ కేసును వినబోతున్నారు. ముఖ్యంగా 6 పిటిషన్లు పడ్డాయి. దాంతో పాటు 28 మంది ఇంప్లీడర్ పిటిషన్స్ ఉన్నాయి, ఇంప్లీడ్ అవుతున్నారు. బీసీ సంఘాలు, బీసీ సంక్షేమ సంఘాలు, ఆర్ కృష్ణయ్య గారు, అదేవిధంగా గుజ్జకృష్ణ గారు, జాతీయ కన్వీనర్ బీసీ సంక్షేమ సంఘం వారు, అదేవిధంగా మహిళా సంఘం, బీసీ మహిళా సంఘం, బీసీ విద్యార్థి సంఘం, వీళ్ళందరూ కూడా చాలామంది 28 మంది పిటిషన్లు వేశారు. అవన్నీ కలిపి వినడానికి కోర్టు సుముఖంగా ఉంది. 12:30 తర్వాత ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే రేపటి నుంచి నోటిఫికేషన్ విషయం కూడా అడిగారు. ఏజీ గారు ఒక విషయం చెప్పారు, ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది అని. షెడ్యూల్ ఇచ్చారు, నోటిఫికేషన్ లాగానే ఉంటుంది అని చెప్పారు. సో షెడ్యూల్ విషయంలో కూడా ఎంక్వైరీ చేశారు.
ఈ విషయాన్ని కోర్టు వారి దృష్టికి తీసుకెళ్లారు, ఏజీ గారు షెడ్యూల్ ఇచ్చారు అని చెప్పి. సార్ ఫైనల్గా అంటే బీసీలకి ఒక గుడ్ న్యూస్ రాబోతుంది అనుకోవాలా? Hopefully, this court may not struck down GOMS number 9, since empirical survey has been conducted by this government under the dedicated commission శ్రీ బుస్సా వెంకటేశ్వరరావు గారు, he has conducted కదా. కాబట్టి వారు సర్వే, సైంటిఫికల్ సర్వే, ఎంపరికల్ సర్వే ఉన్న చోట కోర్టులు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుంటాయని మేము భావిస్తున్నాం, విశ్వసిస్తున్నాం. ఇది మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి వాదనల ప్రకారం అయితే ఒకవైపు ఈ బీసీ రిజర్వేషన్ని కొట్టేయాలంటూ, రద్దు చేయాలంటూ కూడా ఒకవైపు పిటిషన్లు పడితే, మరొకవైపు ఈ బీసీ రిజర్వేషన్లు ఎందుకు ఇస్తున్నాము, ముఖ్యంగా కులగణనకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఒక నివేదిక వచ్చిన తర్వాత 42% బీసీ జనాభా ప్రకారం ప్రభుత్వం 42% బీసీ రిజర్వేషన్ కల్పిస్తున్నాం, దీని ప్రకారమే మేము స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ముందుకు వెళ్తున్నామంటూ కూడా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కానీ, మరొకవైపు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి వారు, అదేవిధంగా మరికొంతమంది ఏదైతే ఇంప్లీట్ పిటిషన్లు వేయడం జరిగింది వారంతా కూడా వివరించడం జరిగింది. దీనికి అనుగుణంగా ప్రస్తుతం కోర్టులో జరిగినటువంటి దానికి సంబంధించి బీసీలో ఒక గుడ్ న్యూస్ వినేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందంటూ కూడా న్యాయవాదులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.